ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెద్ది మూవీ ఏ ఏరియాలో లాభాలు గడిస్తుంది, ఏ ఏరియాలో నష్టాలను చవిచూస్తుంది, ఏ ఏరియాలో త్వరలోనే బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా 17వ రోజు శనివారం ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. రామ్ చరణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఇక పెద్ది మూవీకి ఏ ఏరియాలో లాభాలు వస్తున్నాయి, ఏ ఏరియాలో నష్టాలు వస్తున్నాయి, బ్రేక్ ఈవెన్ కాబోతున్న ఏరియాలు ముందుగా చూద్దాం. ముందుగా నైజాం ఏరియా గురించి చూద్దాం. నైజాం ఏరియాలో పెద్ది మూవీని 48 కోట్లకు మైత్రి మూవీస్ వారు కొనుగోలు చేశారు. ఈ ఏరియాలో పెద్ది మూవీ 10 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాలు తీసుకుంటుంది. 16 రోజుల్లో ఈ ఏరియాలో 53 కోట్ల 40 లక్షల నెట్ కలెక్షన్లు సాధించింది పెద్ది మూవీ. ఈరోజు శనివారం కూడా భారీగా కలెక్షన్లు రానున్నాయి నైజాంలో. ఈ ఏరియాలో సాధించిన కలెక్షన్లలో పెట్టుబడిని తీసేయగా 5 కోట్ల 40 లక్షలకు పైగా లాభాలు పొందింది పెద్ది మూవీ. ఓవరాల్గా చెప్పాలంటే నైజాంలో మంచి లాభాలను తీసుకుంటుంది పెద్ది మూవీ. ఇక ఉత్తరాంధ్ర ఏరియా ప్రాంతం చూస్తే ఇక్కడ భారీ కలెక్షన్లు సాధించింది పెద్ది మూవీ. రామ్ చరణ్ ఈ ప్రాంతవాసిగా నటించడం ఈ ఏరియాలో కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ ఏరియాలో పూర్వీ పిక్చర్స్ వాళ్ళు 18 కోట్లకు పెద్ది మూవీని కొనుగోలు చేశారు. ఈ ఏరియాలో ఇప్పటి వరకు 23 కోట్ల 62 లక్షల షేర్ వసూలు వచ్చాయి. పెట్టుబడి నుండి వసూలు చేసిన కలెక్షన్లు తీసివేయగా 5 కోట్ల 62 లక్షలకు పైగా లాభాలు వచ్చాయి. ఈరోజు కూడా ఈ ఏరియాలో భారీగా లాభాలు సాధించనుంది పెద్ది మూవీ. ఫైనల్గా పెద్ది మూవీ ఉత్తరాంధ్రలో మంచి లాభాలనే పొందింది. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాను చూస్తే ఇక్కడ కూడా పెద్ది మూవీ భారీగానే కలెక్షన్లు సాధించింది. ఈ ఏరియాలో పెద్ది మూవీని మైత్రి ఫిలిమ్స్ వారు 10 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఈ ఏరియాలో 13 కోట్ల 2 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే ఈ ఏరియాలో కూడా లాభాలు పొందింది పెద్ది మూవీ. సుమారు ఈ ఏరియాలో 2 కోట్ల 80 లక్షల లాభాలు వచ్చాయి పెద్ది మూవీకి. ఇక వెస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ విఎల్ఆర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు 8 కోట్ల 25 లక్షలకు పెద్ది మూవీని కొనుగోలు చేశారు. ఇక్కడ భారీ కలెక్షన్లు సాధించింది పెద్ది మూవీ. ఇప్పటి వరకు ఈ ఏరియాలో 9 కోట్ల 10 లక్షల షేర్ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో నుండి పెట్టుబడి తీసేయగా 85 లక్షల పైగా లాభాలు పొందింది పెద్ది మూవీ. ఈరోజు కూడా కలెక్షన్లు భారీగానే రానున్నాయి. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ యువి క్రియేషన్ వాళ్ళు 11 కోట్ల 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు పెద్ది మూవీని. ఇప్పటి వరకు ఇక్కడ పెద్ది మూవీ భారీగానే కలెక్షన్లు వసూలు చేసింది. ఇక్కడ ఇప్పటి వరకు 13 కోట్ల 30 లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది. షేర్ వసూళ్ల నుండి పెట్టుబడి తీసేయగా 2 కోట్ల 10 లక్షలకు పైగా లాభాలు పొందింది గుంటూరు జిల్లాలో పెద్ది మూవీ. ఈరోజు కూడా భారీగానే కలెక్షన్లు రానున్నాయి. ఇక కృష్ణా డిస్టిక్ గురించి చూస్తే ఇక్కడ పెద్ది మూవీని ఉషా పిక్చర్స్ వాళ్ళు 9 కోట్ల 30 లక్షలకు కొనుగోలు చేశారు. ఇక్కడ ఇప్పటి వరకు పెద్ది మూవీ 10 కోట్ల 12 లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏరియాలో పెట్టుబడి తీసేయగా 82 లక్షల పైగా లాభాలు పొందింది పెద్ది మూవీ. ఈరోజు కూడా లాభాలు రానున్నాయి. ఇక నెల్లూరు జిల్లాను చూస్తే ఇక్కడ భాస్కర్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ పెద్ది మూవీని 6 కోట్ల 30 లక్షలకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ పెద్ది మూవీ 6 కోట్ల 14 లక్షల షేర్ వసూళ్లను సాధించింది. ఇక్కడ ఇంకా 16 లక్షల షేర్ వసూలు సాధిస్తే లాభాల్లోకి వస్తుంది. మరి ఇక్కడ శని ఆదివారాల్లో వచ్చే కలెక్షన్లలో బ్రేక్ ఈవెన్ కానుందా లేదా చూడాలి. ఇక రాయలసీమలో ఈ సినిమాను 24 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఈ ఏరియాలో 22 కోట్ల 75 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 1,25 లక్షల షేర్ వసూళ్లు రావాలి. శని ఆదివారాల్లో వచ్చే కలెక్షన్ బట్టి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా చూడాలి. ఇక్కడ లాభాలతో ముగుస్తుందా లేక స్వల్ప నష్టాలతో ముగుస్తుందా పెద్ది మూవీ చూడాలి. ఇక పక్క రాష్ట్రమైన కర్ణాటక విషయానికి వస్తే 17 కోట్లకు కొనుగోలు చేశారు డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని. ఇక్కడ ఇప్పటి వరకు కర్ణాటకలో 15 కోట్ల 75 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ ఇంకా 1,25 లక్షలకు పైగా షేర్ వసూలు సాధించాలి. శని ఆదివారంలో ఇక్కడ వచ్చే కలెక్షన్స్ బట్టి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడ పెద్ది మూవీని 5 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ వసూలు చేసింది 2 కోట్ల షేర్. ఇంకా ఇక్కడ 3 కోట్ల షేర్ వసూలు రావాలి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యేలా లేదు. ఇక్కడ ఫ్లాప్గా నిలిచింది పెద్ది మూవీ. ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి పెద్ది మూవీని
25 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక్కడ ఇప్పటి వరకు 13 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 12 కోట్ల షేర్ వసూళ్లు రావాలి. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యేలా లేదు. ఇక్కడ కూడా ఫ్లాప్గా నిలిచింది పెద్ది మూవీ. ఇక ఓవర్సీస్లో ఈ మూవీని ప్రత్యంగిర సినిమాస్ వాళ్ళు ఈ సినిమాను 34 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఈ ఏరియాలో 22 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా 12 కోట్ల షేర్ వసూళ్లు రావాలి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యేలా లేదు. ఇక్కడికి కూడా నష్టాలు రానున్నాయి పెద్ది మూవీకి. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ, నెల్లూరు తప్ప అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్తో పాటు లాభాలు పొందుతున్నాయి. అదేవిధంగా మిగతా ఏరియాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లలో ఒక కర్ణాటక బ్రేక్ ఈవెన్కి ఛాన్స్ ఉంది. మిగతా అన్ని ఏరియాల్లో ఫ్లాప్గా నిలిచింది పెద్ది మూవీ. ఇక ఈ సినిమా 17వ రోజు వీకెండ్ శనివారం ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. శుక్రవారంతో పోలిస్తే శనివారం 10,000కు పైగా టికెట్స్ సేల్స్ ఎక్కువగా జరిగాయి. 17వ రోజు ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 18%, మ్యాట్నీ షో 20%, ఫస్ట్ షో 22%, సెకండ్ షో 22% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే 17వ రోజు 2.5 కోట్ల షేర్, 5 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఓవరాల్గా 17 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 417 కోట్ల గ్రాస్, 206 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది పెద్ది మూవీ.